గెలవాలి కార్యక్రమంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని చిలుమూరు గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో రేపల్లె మండలం చెరుకుపల్లి గ్రామంలో పర్యటించి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. అయితే చెరుకుపల్లి గ్రామం వెళ్లే క్రమంలో భువనేశ్వరికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం కష్టపడుతున్న పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. జగన్ చేతిలో సిఐడి వ్యవస్థ ఉంది కాబట్టి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. జగన్ను గద్దెదించి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఓటమి తర్వాత జగన్ మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని నక్కా ఆనందబాబు అన్నారు. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్మరణం చెందినటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాచారు. వారి ఇళ్లకెళ్లి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది గొప్పగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా మరి అలా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా సంపాదించడానికి ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి జైల్లో ఉండిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కూడా మసిబుయ్యాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. చంద్రుడి మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడిద్ది అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డికే మొహాన పడింది. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు ఆయన బతుకంతా కూడా ఇలా వాళ్ళ చెల్లె రోడ్డును పడేస్తా ఉంది. ఇలా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా నేను ఎటువంటి వాడు అనేది.